హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ చికెన్ నూడిల్స్. ఆ నూడిల్స్ని ఎలా చేసుకోవాలన్నది మీరు అన్నీ నేను చేసేవన్నీ పర్ఫెక్ట్గా చూసి మీరు అన్నీ టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ కూడా ఫాలో అవ్వండి. నేను చేసే చికెన్ నూడిల్స్ ఈ విధంగా చూస్తే మీకు చాలా కరెక్ట్గా మంచి టేస్టీగా వస్తుంది. దీన్ని బోన్లెస్ చికెన్. ఇది బోన్లెస్ చికెన్లో ఒక గిన్నెలోకి వేసుకుని బోన్లెస్ చికెన్ 250 గ్రాములు, దానికి ఉప్పు, కారం, కార్న్ఫ్లోరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసేసి ఇలా నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఎల్లుల్లి చిన్న చిన్న పీసులుగా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఎల్లుల్లి వేగాక చికెన్ ముక్కలుగా చేసుకుని అన్నీ వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఉల్లిపాయ కూడా సగం వేగాక క్యాబేజీ పీసులు వేసుకోండి. క్యారెట్ ముక్కలు వేసుకోండి. క్యాబేజీ ముక్కలు వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. వీటన్నిటిని ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఈ కోడిగుడ్లు ముందుగానే 3 కోడిగుడ్లు వేసుకుని ఆ బాణీలు వేసుకుని కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని ఇలా పీసులుగా అయ్యేటట్టు వేయించి పక్కన పెట్టుకోండి. విడిగా ఉన్న నూడిల్స్ వీటిని కొంచెం వాటర్లో వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకుని ఒక దానిలో ఉడకొట్టి కసిని సన్నీళ్ళు పోస్తే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. కారం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా కూడా టేస్ట్కి సరిపోను 1 స్పూన్ వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోండి. దీనిలోకి క్యాబేజీ కానీ ఇంకేమైనా కూరగాయల ముక్కలన్నీ వేసుకుని చేసుకోవచ్చు. మా మనవరాళ్ళు అవి తినరు కాబట్టి నేను ఒట్టి ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ వేసుకుని చేసుకున్నాను. చిల్లీ సాస్ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే ఈ సాసులు, కారం, ఉప్పు అన్నీ బాగా ముక్కలకు పట్టేస్తాయి కింద వెజిటేబుల్స్కి. ఇలా బాగా తిరగేసుకోండి. ఇలా మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసాక ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు చికెన్ నూడిల్స్ రెడీ. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి మీ అందరికీ చెప్తాను. ఆ నూడిల్స్ని ఇలా పోర్క్తో ఇలా తినండి. చికెన్ నూడిల్స్ చాలా బాగుంది. హెమీగా ఉంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని బయటకు వెళ్ళకుండా రెస్టారెంట్లకి, దాబాలకి ఎక్కడికి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లోనే అన్నీ ఉండే ఐటమ్స్ వాటన్నిటిని చేసుకుని తిని చూసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నేను ఏదన్నా ఇంకా ఈ నూడిల్స్ మీద చాలా రకాలు చూపిస్తాను మీకు. అన్నీ తిని చూసి టేస్ట్ చేయండి. నాకు లైట్స్ కొట్టండి. చూసిన వాళ్ళందరూ వీడియోని వదిలేయబాకండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అందరూ షేర్ చేసుకోండి.